తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు ఆత్మను కాపాడటమే తన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు. సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆస్తులు సంపాదించడం కోసమో పదవుల కోసమో రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని సింగరేణి సంస్థకు సూచించామని భట్టి విక్రమార్క తెలిపారు. నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను. ఆస్తులు సృష్టించుకోవటం కోసం, వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం, లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు. నేను ఒక ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని, వనరుల్ని, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా సమాజంలో అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. దారి దోపిడిగారులు లేకపోతే గద్దల్ లాంటి వాళ్లు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్లను రక్షించడం కోసం, వాళ్ల తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ, ఆ బోర్డు. ఆ టెండర్ లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడుతుంది. ఐ హ్యావ్ ఆస్క్డ్ ది సింగరేణి మేనేజ్మెంట్ అండ్ ద బోర్డ్ సీరియస్లీ ఎగ్జామినింగ్. ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ హావ్ ఆస్క్డ్ దెం టు I have instructed, not only us, to cancel the tender and go for a fresh tender with all the Government of India public sector undertakings లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్లీ పిలవండి. డోంట్ గో బై దిస్